ఓకే బాయ్. అయ్యో ఏంటిది ఇలా అయింది, ఇప్పుడు ఎలా? ఈ జిడ్డు మరియు మొండి మరకలు పోవాలి అంటే ఒకటే సొల్యూషన్, సరికొత్త నియో ఫ్రెష్ టచ్ వారి డిష్ వాష్. శుభ్రత మరియు గట్టి నమ్మకం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసును ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయనుంది. మరోవైపు సంజయ్ రాయ్కు జీవిత ఖైదు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్కతా హైకోర్టు వెళ్లింది. కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి కోల్కతాలోని సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదును విధించింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్పీల్ను విచారించడానికి కోల్కతా హైకోర్టు ఆమోదం తెలిపింది. గతేడాది ఆగస్టు 9వ తేదీన రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూంలో ఒంటరిగా నిద్రిస్తున్న ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐ తీసుకుని విచారణ చేసింది. దీంట్లో భాగంగా ప్రత్యేక కోర్టుకు తగిన సాక్ష్యాలను సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే సీబీఐ తన ఛార్జ్షీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అయితే సంజయ్ రాయ్కు జీవిత ఖైదుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తమకు పరిహారం ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదన్నారు. ఇది అత్యంత అరుదైన కేసు కాదా అంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. కాగా అభయపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ సందర్భంగా సమర్పించిన కొన్ని నివేదికల ద్వారా మరికొంత ఆసక్తికర సమాచారం వెల్లడైంది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్పించిన నివేదికను పరిశీలించినప్పుడు వైద్యురాలి మృతదేహంపై సంజయ్ రాయ్ డిఎన్ఏ 100% మేర ఉన్నట్టు గుర్తించారు. అయితే మృతదేహంపై మరో మహిళ డిఎన్ఏ కూడా కొద్ది శాతం ఉన్నట్టు తేలింది. ఇది పొరపాటున సంజయ్ రాయ్ డిఎన్ఏలో కలిసిందా లేదంటే ఆమెకు కూడా ఏమైనా ప్రమేయం ఉందా అన్న దానిపై స్పష్టత రావాల్సింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ మెడికల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే సిబిఐ వరుసగా దర్యాప్తు ముగించింది. 20వ తేదీన సంజయ్ రాయ్కు శిక్షను కూడా ఖరారు చేసింది. దాదాపు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూనే 50,000 రూపాయల జరిమానాను కూడా విధించింది. అయితే ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్లో ప్రధానంగా ఉరిశిక్ష విధించాలనే అంశాన్ని మెయిన్గా అందులో పొందుపరిచారు. అదే అంశానికి తీసుకొని ఈరోజు అక్కడ బెంగాల్ హైకోర్టులో కూడా విచారణ జరగబోతుంది. పూర్తిగా కూడా సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బెంగాల్ హైకోర్టులో కూడా ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం చేసిన పిటిషన్ పైన ఈరోజు విచారణకు రాబోతుంది. అయితే మరోవైపు ఎక్కడైతే ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు ఉన్నారో వారు కూడా పూర్తిగా సిబిఐ తీర్పు పైన అసహనం వ్యక్తం చేశారు. తీర్పులో తమకు అన్యాయం జరిగింది, ఉరిశిక్ష వేయాలి, దానితో పాటు పూర్తిగా కూడా ఈ కేసులో మరికొంతమంది నిందితులు కూడా ఉన్నారు, వారిని తప్పించి కేవలం సంజయ్ రాయ్ని మాత్రం ఇరికించారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్ సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పులో ఆ సందర్భంగా కూడా కోర్టు ఆవరణలోనే తమకు అన్యాయం జరిగింది, 17 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మాకు కావాల్సింది న్యాయం జరగాలి, ఇది అరుదైన కేసు, ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపాలి సిబిఐ అనే పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టులో కూడా సిబిఐ సమగ్ర నివేదిక ఇవ్వాలి, సిబిఐ సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అంశం ఉంది ఈ కేసులో అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సిజే ధర్మాసనం ముందు మరి కాసేపట్లో పిటిషన్ విచారణకు రాబోతుంది. కేసు నెంబర్ 42గా రిజిస్టర్ అయింది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చూస్తుంది, ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాల్సి ఉంటుంది. గతంలో కూడా బెంగాల్ పోలీసులు మొదట కేసు రిజిస్టర్ చేసిన సందర్భంలో పట్టించుకోకపోతే నేరుగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితేనే కేసు ముందుకు వెళ్ళింది. అనంతరం సిబిఐ ఇష్యూని టేకప్ చేసింది. ఇప్పుడు కూడా అదే జరగబోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏకంగా దర్యాప్తు చేసిన సిబిఐ పైనే తల్లిదండ్రులు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ సమగ్ర దర్యాప్తు చేయలేదు, సమగ్ర దర్యాప్తు చేస్తే అసలు ఈ కేసులో మరికొంతమంది కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
సిబిఐ కేసు విచారణ సందర్భంగా కూడా సంజయ్ రాయ్ నిందితుడు ప్రస్తుతమైన దోషిగా తెలిసారు. నాటి సందర్భంలో కూడా ఈ జనవరి 20వ తేదీన కోర్టు ముందల తనను ఈ కేసులో ఇరికించారు, తనను ఒక ఫ్రేమ్ సెట్ చేశారు ఈ కేసులో అన్న అంశాన్ని కూడా చెప్పిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా బెంగాల్ ప్రభుత్వం కూడా హైకోర్టుకు వెళ్ళింది. సిబిఐ తీర్పు పైన బెంగాల్ హైకోర్టు సిబిఐ తీర్పు పైన ఈరోజు ఏం చెప్పబోతుంది, ఒకవేళ సిబిఐ తీర్పులో మరింత సమగ్ర విచారణ జరపాలని చెప్తుందా లేదంటే కేసును ముగిస్తుందా అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక సుప్రీంకోర్టులో చూస్తే మాత్రం జస్టిస్ సిజే సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు కూడా విచారణ జరగబోతుంది. విచారణ సందర్భంగా ఒకవేళ సిబిఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని పరిగణలోకి తీసుకుంటుందా లేదంటే మరింత సమగ్ర విచారణ జరగాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తున్నందుకు కూడా మరి కాసేపట్లో తేలనుంది.